హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. డాక్టర్ వేదవ్యాస గారు అందించినటువంటి సంబల ప్రభువు అనే గ్రంథాన్ని స్వాధ్యాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరి దానిలో భాగంగా 24వ అధ్యాయం లామాసరి ఆశ్రమం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం ఫ్రెండ్స్. పరమ పూజ్యులైన తాసీలామా మహాశయులు క్షణకాలం నిదానించి తనలో తానే ధ్యానంలో మునిగిపోయారు. చేతిలో తిరుగుతున్న జపమాల కూడా ఆగిపోయింది. అలా ఎంతసేపు ఉన్నారో కూడా ఎవరికి గమనిక లేదు. క్రమంగా ఆయన శ్వాస ఆడసాగింది. ఆయనలోంచి ఉచ్ఛ్వాస నిశ్వాసములు తీరికగా విరామంగా ఆడటం మొదలు కాగా ఆయన కనురెప్పలు కదిలి నెమ్మదిగా కన్నులు ఇచ్చుకున్నాయి. ఆయన కనురెప్పలు కదిలి నెమ్మదిగా కన్నులు విచ్చుకున్నాయి. ప్రశాంతంగా ఎదుటివారిని చూస్తూ నెమ్మదిగా ఇలా ప్రవచనం సాగించారు. మీరు దారిలో ఇక్కడ లామాసరి ఆశ్రమానికి వచ్చే మార్గంలోని మీరు దారిలో ఇక్కడ లామాసరి ఆశ్రమానికి వచ్చే మార్గంలోని లోయకు ఎడం పక్కగా ఉన్న దెయ్యాల కొంప అనబడే భూత్ బంగ్లాలో అనేక భయంకర విన్యాసాలు చూసి మీ మనస్సులు హృదయాలు బాగా బట్లట్టున్నాయి. మీ మనసులు హృదయాలు బాగా కలత చెందాయి అని చెప్తున్నారు అడుగుతున్నమాట. ముందుగా మీరు బుద్ధదేవుని ధ్యానించి ఆ బోధిసత్వుని దయతో మీకు అన్ని బాధలు ఉపశమించాలని సంకల్పించి ప్రార్థించండి అని ఆ లామాసీలు చెప్తున్నారు. ఆ పైన ఇక్కడ మా ఆశ్రమంలోని బ్రహ్మచారులు మీకు అందించే వేడివేడి టిబెటన్ టీ చాంపా జామును వెచ్చగా తాగితే మీ ప్రాణాలు కొంచెం కుదుట పడతాయి అని చెప్తున్నారు. ఆ పైన నిదానంగా మీరు అడగవలసినవన్నీ కూడా అడగవచ్చు అంటూ ఎదురుగా ఉన్నటువంటి గుండ్రని తలగల పొట్టి వెదురుకర్రతో ఎదుట వేలాడుతున్నటువంటి కంచు పెళ్ళెం వంటి గంటని మోగించాడు. కంగుమని మోగిన ఆ శబ్దానికి నాలుగు పక్కల నుంచి కూడా ఎర్రటి ఊదా రంగు కాషాయ వస్త్రాలు ధరించినటువంటి లామా బ్రహ్మచారులు చేతుల్లో వేడివేడిగా ఆవిర్లు పొగలు చిమ్ముతున్నటువంటి చాంపజావను గుండ్రని కొబ్బరి చెప్పుల వంటి దొన్నెలలో పోసినది. ఇంకా పైన నిమ్మకాయ అంత వెన్నముద్ద ఉంచి అలసిపోయి ఉన్నటువంటి ఆ సాహస యాత్రికుల బృందం ముందు తెచ్చిపెట్టారు. లామాసరి దేవాలయం ఒక మండపంలో ఉన్నటువంటి ఆ ధ్యాన మందిరంలో ఒక్కసారిగా జుమ్మని 100 మంది లామాలు జపించినటువంటి ఓంకారం వినిపించింది. 100 మంది లామాలు జపించినటువంటి ఓంకారం వినిపించింది. 9 జోంకారం లాగా. ఆ మందిరం లావుగా 1.5 అడుగుల పొడుగున్న దళసరి సాంబ్రాణి ఒత్తులు 8 దిక్కులో వెలిగించారు. ఆ మందిరంలోని లావుగా 1.5 అడుగుల పొడవున్నటువంటి దళసరి సాంబ్రాణి ఒత్తులు 8 దిక్కులో వెలిగించారట. దట్టమైన పొగ ఒక అష్టదళ పద్మంలా 8 దిక్కుల నుంచి రింగులుగా లేచి పైకి వచ్చి ఆ మందిరం పైభాగంలో శిఖరంలా ఏర్పడి అక్కడి నుంచి ఒక తాడు వేసినట్టు పైకి పోతూ ఉంది. ఆ క్షణంలో ఆ లామాసరి గది అంతా కూడా ఒక ధ్యాన మందిరంలో మారిపోయింది. ఎవరికి మాట్లాడడానికి కానీ ఊపిరి పీల్చుకోవడానికి కానీ ధైర్యం లేదు. అక్కడ వాతావరణ నిశ్శబ్దం భంగం కలుగుతుందేమోనని. మనసులకు సుఖం హాయి సర్వత్రా వ్యాపించాయి. ఇదే కాబోలు మహాత్ముల సన్నిధిలో లభించేటువంటి పరమశాంతి అనుకున్నారు. ఆ సాహస బృందంలోని సభ్యులంతా కూడా అక్కడే ప్రశాంతతకు ఆశ్చర్యపోయారు. అలా ఒక అరగంట గడిచింది. ఇంతలో పీఠాధిపతి తాసీలామా ఆ సాహస బృందాన్ని సంబోధించి ఇలా అడిగారు. కంగుమనే కంచుగంట వంటి కంఠంతో మీరు ఏం కోరుతున్నారు మా నుంచి? చెప్పండి, నిస్సంకోచంగా కావాల్సింది ఏదో అడగండి అంటూ. మేం గురుదేవా హిమాలయ పర్వతాలను దర్శించాలని యాత్రగా బయలుదేరాం. మాలో అనేక దేశాల వారు ఉన్నారు. ఇటు రష్యా నుంచి, అటు ఇంగ్లాండ్ నుంచి, ఇంకా బుద్ధదేవుని జన్మభూమి అయినటువంటి భారతదేశం నుంచి మా బృందంలోని సభ్యులంతా కలిసి ఈ యొక్క యాత్ర చేస్తున్నాము. నిన్న దారిలో మాకు ఒక పాడుబడిన బంగ్లాలో భయంకరమైన చేదు అనుభవాలు ఎదురైనాయి. అక్కడ మాకు ఆతిథ్యం పలికినటువంటి ఒక ముసలి దొరసాని, ఆమె పనివాడు, ఇంకా అనుచర గణము మామూలుగా జీవించి ఉన్నటువంటి మనుషుల్లాగే మాకు కనబడలేదు. మనుషుల రక్తంతో చేసిన సారాయి వంటి ద్రావకం తాగుతారట. క్షణంలో కనిపించిన కొవ్వొత్తు మళ్ళీ ఆ కనిపించిన చోట నుంచి మాయం కావటము, రాత్రులు ఎవరో స్త్రీలు నడుస్తున్నట్లు కెవ్వున ఏడుపులు, మరుక్షణమే ఎవరో లేని నిర్మానుష్య ప్రదేశంలోంచి కాలిగజ్జల సవ్వడి,
ఇంకా స్త్రీల అలికిడి, అరగంటకోసారి తలుపులు తట్టినటువంటి శబ్దం, మేము తీరా తలుపులు తీస్తే బయట ఎవరూ లేకపోవటం. ఆ ధ్వని వచ్చిన దిశగా మేము పరిశోధించగా రెల్లుగడ్డి పొదల క్రింద కొన్ని సమాధులు కనిపించాయి. దాంతో ఈ భయంకర పరిణామాలకు మేమందరం కూడా బాగా చలించిపోయాం. మీ యొక్క రక్షణ, ఆశీర్వాదము, ఆశ్రయము ఈ రాత్రికి ఇక్కడ మీ ఆశ్రమంలో ఆతిథ్యము కోరి వచ్చాము అన్నారు 2-3 సాహసయాత్ర బృందంలోని వారు ఏకకంఠంతో మాట్లాడుతూ. ఈ రోజుకు మాత్రమే కాదు, మా సాహసయాత్ర సవ్యంగా దిగ్విజయంగా పూర్తి కావటానికి మీ దయ, అనుగ్రహం మాకు ఎంతో అవసరం. మేము ఈ మంచు పర్వతాల్లో యాత్ర పూర్తి చేసుకుని క్షేమంగా మా ఇళ్లకు చేరే వరకు కూడా మీ రక్ష, దైవకృప, మీ దయ, అనుగ్రహం మాకు ఎంతో అవసరం. మేము ఈ మంచు పర్వతాల్లో యాత్ర పూర్తి చేసుకుని క్షేమంగా మా ఇళ్లకు చేరే వరకు మీ యొక్క రక్ష, దైవకృప, దైవం ఆశీస్సులు మా వెంట ఉండాలి అంటూ సాహస బృందంలోని ప్రతి ఒక్కరూ కూడా తాసీలామా ముందు మోకరిల్లి ఆయన పాదంపీఠంపై తల ఆంచి నమస్కరించారు. 3 సార్లు అలా మెల్లి నమస్కరించి లేచి ఎవరి స్థానంలో వారు కూర్చున్న తర్వాత తాసీలామా ఈ విధంగా ప్రవచనం చేశారు. ఓం మణి పద్మోహం, ఓం మణి పద్మోహం అని ముమ్మూరు జపించి వారిపై మంత్రతీర్థం చల్లారు. ఓం మణి పద్మోహం అని చెప్పేసి 3 సార్లు జపించి వారిపై మంత్రతీర్థం చల్లారు. మరుక్షణమే వారి శరీరం అంతా కూడా కరెంటు వంటి శక్తి, వెచ్చటి ఆహ్లాదకరమైనటువంటి సుఖము, ధైర్యము కలిగి వారి యొక్క ప్రయాణ బడలిక, కీళ్ళ నొప్పులు చేతితో తీసివేసినట్లుగా మాయం కాగా ఆ సాహసయాత్ర బృందంలోని సభ్యులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒకరి మొహాలు ఒక్కరు చూసుకున్నారు కూడా వింతగాన. ఓం గురు పద్మ సంభవాయ నమః అంటూ మళ్ళీ మంత్రించి మా వారిపై అందరి మీద చల్లారు. మళ్ళీ అతను ఆ లామాస్య ఏం చేసి మళ్ళీ ఓం గురు పద్మ సంభవాయ నమః అంటూ మళ్ళీ మంత్రించి మా వారిపై అందరి మీద కూడా చల్లారు. ఒక 5 ఒత్తులతో దీపాలు వెలిగించినటువంటి హారతి సమయాల్లో వెన్నపూసతో వెలిగించిన దీపశిఖలు బంగారం రంగు కలిసినటువంటి అరుణ కాంతితో వెలుగుతూ ఉంటే ఆ పూజాపీఠంలోని అన్ని విగ్రహాలకు ముందు ప్రదక్షిణంగా సవ్యంగా తిప్పుతూ హారతనిచ్చారు. పెద్ద గంటను గమ్మని మోగిస్తూ ఒక్కొక్క దేవుని విగ్రహం ముందు కూడా అలా వరుసగా హారతలు ఇచ్చారు. ముందుగా తారాదేవి, అలాగే తారాతంత్రమునకు ఈమె అధిష్టాన దేవమట తారాదేవి అంటే. ఇంకా బౌద్ధ తాంత్రిక శాస్త్రాలలో ప్రధాన శక్తి స్వరూపిణి ఆమె. ఆ తర్వాత అవలోకితేశ్వరి, మరొక విగ్రహం అవలోకితేశ్వరి అట. ఈమె మణిపద్మస్థుడైనటువంటి అవలోకేశ్వరుని యొక్క శక్తి. ఆ తర్వాత 5 ధ్యానంలో ఉన్నటువంటి ధ్యాన బుద్ధులు అన్నమాట. వాళ్ళు ఎవరు? వజ్రసత్వుడు, అమితాభుడు, వజ్రపాణి, పద్మపాణి, అవలోకితేశ్వరుడు. అలా అందరికీ కూడా వరుసగా ధూపదీపములు, హారతులు సమర్పించారన్నమాట. అయితే మధ్యనే ఉన్నటువంటి ప్రధాన గర్భాలయంలో 1000 శిరస్సులు, 1000 కొద్ది పాదములు, 1000 కొద్ది చేతులు గల అయినటువంటి ఆది బుద్ధుడు అనబడే అవలోకితేశ్వరమూర్తి ముందు చాలాసేపు గంట వాయిస్తూ దీపారాధనను పైకి క్రిందికి ఆడిస్తూ అర్ధచంద్రాకారంగా త్రిప్పుతూ 5 లామాలు వేద మంత్రాలు చదువుతూ మంత్రించినటువంటి జలాన్ని చుట్టూ తిప్పి వెనక్కి చెల్లారు. ఆ పైన దేవతామూర్తుల ముందు నైవేద్యం ఇచ్చిన తీయటి అన్నప్రసాదం అక్కడి లామాసరి గురుకులంలో విద్యార్థులైనటువంటి లామా శిష్యులందరికీ కూడా పంచబడింది. ప్రతి ఒక్కరు కూడా పద్మాసనంలో కూర్చుని ముందుగా నివేదన పెట్టిన తర్వాత ఆ ప్రసాదానికి శ్రద్ధగా నమస్కరిస్తూ ప్రాణము, జ్ఞానము, బలము ఇచ్చుగాక అని ప్రార్థించారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆ ప్రసాదాన్ని ఆరగించారు. ఇలా అక్కడ పూజ, ప్రార్థనలు పూర్తయిన తర్వాత తాసీలామా గురుదేవులు సాహసయాత్ర సభ్యులందరికీ కూడా ఆశీస్సులు చెప్పి సెలవు తీసుకోమన్నారు. అందులో కొందరు ప్రశ్నలు, సందేహాలు అడుగుదామని ఎదురు చూస్తున్న వారితో మీ సందేహాలు నిర్భయంగా అడగవచ్చు, ఎట్టి సంకోచము లేకుండా అని చెప్పేసి అన్నారు. భూత్ బంగ్లా గురించి అడిగేలోగా తాసీలామా గురుదేవులు బల్లుని నవ్వి చేతితో అర్థమైంది అని సౌంజ్యం చేస్తూ ఇలా అన్నారు. మరణించిన వాళ్ళ ఆత్మలు వాళ్ళకి తీవ్రమైన చెడు కర్మ కానీ, బలమైన కోరికలు కానీ, వదిలించుకోలేనటువంటి కామక్రోధాలు కానీ, లేక
చాలా కాలంగా దాచిపెట్టుకున్న ధనము సొమ్ము కానీ ఆకర్షణల్లోనైనా విడిచిపెట్టలేకపోతే అలాంటి వారి ఆత్మలు అక్కడే ఉంటాయి. వాటినే దయ్యాలు, భూతాలు, పిశాచాలు అని ఇంగ్లీష్లో స్పిరిట్ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఎలా మరణించారో వారు మరణించిన తర్వాత ప్రేతాత్మలు విడిచిపెట్టిన బట్ట వంటి వారి సూక్ష్మ శరీరాలే. ఎలా మరణించారో వారి యొక్క మరణించిన తర్వాత ప్రేతాత్మలు విడిచిపెట్టిన బట్ట వంటి వారి యొక్క సూక్ష్మ శరీరాలే అని చెప్తుంది అనమాట. మనిషి మరణిస్తే అతని ఆత్మ భగవంతుని వద్దకు చేరదా అని చెప్పేసి అని ప్రశ్నిస్తారన్నమాట వాళ్ళు. అంటూ ప్రశ్నించగా భారతీయ అలాగా ప్రశ్నించారు ఎవరో భారతీయ సైంటిస్ట్ అయినటువంటి జగదీష్ చంద్రబోస్ అంట. ఇంకా మేఘనాథ్ సహాతో సహా ఇంగ్లీష్ గూఢచారి అయినటువంటి చార్లెస్ బెల్, నికోలన్ రోరిచ్లు కలిసి ఒకే ప్రశ్నగా అతన్ని అడిగారన్నమాట. ఇలాగా మరి మరణిస్తే అతని ఆత్మ భగవంతుని వద్దకు చేరదా అని. అప్పుడు తాసీలామా గురుదేవులు చిరునవ్వు నవ్వుతూ ప్రతి వారి ఆత్మలు నేరుగా భగవంతుని వద్దకు వెళితే మోక్షం కోసం మేమందరము ఇలా ఆశ్రమాల్లోనూ లామాసరీలు కట్టుకొని ఏళ్ల తరబడి తపస్సు చేయటం ఎందుకు, ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఒక ఉదాహరణమైనటువంటి కథ రూపంలో చెప్తున్నాను అని చెప్పి వింటున్నారన్నమాట. ఇలాగా ఒక ఉదాహరణ చెప్తున్నమాట ఒక కథ రూపంలో. మీకు అందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళని బడిలో చేర్పిస్తున్నారు కదా, వాళ్ళని బడిలో చేర్పిస్తారు కదా. అలా కొందరిని అక్కడే భోజనం, హాస్టల్లోనే నివాసం ఉండేలాగా చదువుకోవడానికి పంపిస్తారు. పాఠశాలలో అన్ని పాఠాలు నేర్చుకుంటూ తోటి విద్యార్థులతో కలిసిమెలిసి ఉండటం చేతనవుతుందని. మరి అలా సంవత్సరం గడిచాక ఒక తరగతిలోని వారిని వేరొక తరగతిలోనికి చేర్చుకుంటారు. అంటే వారి చదువు ఒక తరగతితో పూర్తి కాదు. మనుషులను కూడా అలాగే ఆత్మలుగా ఈ భూలోకానికి పంపిస్తారు. మనుషుల్ని కూడా ఆత్మలుగా ఈ భూలోకానికి పంపిస్తారట ఒక పాఠశాలలోకి పంపిన విద్యార్థుల్లాగా. పిల్లల్ని స్కూల్లోనే జాయిన్ చేస్తే కనుకైతే హాస్టల్లో కానీ స్కూల్లో కానీ జాయిన్ చేస్తే ఒక్కొక్క తరగతి తర్వాత మరొక తరగతిలోకి ఎలాగైతే చేర్చుకుంటారో అలాగే మనుషుల్ని కూడా ఆత్మలుగా ఈ భూలోకానికి పంపిస్తారట. ఒక పాఠశాలలోకి పంపిన విద్యార్థుల్లాగా ఇక్కడ నేర్చుకోవలసినటువంటి కర్మపాఠాలు, పాపపుణ్యము, సమాజము, కుటుంబము, దేశము, తన విద్యుత్ ధర్మము, కర్తవ్యాలు, ఇంకా తల్లి, తండ్రి, గురువులను ఎలా గౌరవించాలి, ఆ తర్వాత ఎలా జీవించాలి అని అన్నీ నేర్చుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఈ ప్రపంచంలో దొంగతనం చట్టరీత్యా నేరం కదా, హత్య చేస్తే నేరం. ఇలా నేరం చేసిన వారిని ఏం చేస్తారో అలానే ఏ నేరం చేయకుండా విద్య పరిపూర్తి అయిన తర్వాత పూర్తిగా వారి బాధ్యత పూర్తి అవుతుంది. అలాగే భూమిపై జన్మించే ప్రతి మనిషి కూడా మొదటి తరగతిలో చదువుకున్నట్లే చదువు ప్రారంభించి ఒక్కొక్క చర్యతో ఒక్కొక్క తరగతి దాటుతూ వెళ్ళాలి. అందులో అలక్ష్యం, అశ్రద్ధ నిర్మూలించి క్రమశిక్షణగా ఉంటూ పట్టుదలతో పాస్ అవ్వకపోతే మళ్ళీ అదే తరగతిలో చేరాలి. అలా 7 నుంచి 12 జన్మల లోపల అనేక విషయాలను నేర్చుకొని ఆ తర్వాత తరగతిలోని పైలోకాలకు పంపబడతారు జీవులు. ఈ భూలోకంలో నేరాలు అనేకం చేస్తే వాటికి శిక్ష పోలీసులు, కోర్టులు విధించినట్లే భూతాలుగాను, పిశాచులుగాను, ఇంకా ఈ భూమికి అడుగునున్నటువంటి చీకటి లోకాలైనటువంటి నరకం, జైలు వంటి బందీకాణాల్లోనూ ఇంకా బాధలు, కష్టాలు అనుభవిస్తూ ఉండవలసి వస్తుంది. అలా కాక అందరికీ సహాయపడుతూ చక్కగా అవసరమైనప్పుడు మంచి పనులు చేస్తూ ఎవరికి హాని చేయకుండా ఉన్నాడో అలాంటి వాడు పైలోకాలకు పంపే అభ్యర్థులలో ఉంటాడు. కానీ ఇదంతా భూలోకంలో మాత్రమే ఉండే ట్రైనింగ్. పైన భగవంతుని దగ్గరికి ఆత్మ వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి కూడా సహాయపడుతూ అవసరమైన పనులు చేసుకుంటూ ఎవరిని నొప్పించకుండా ఎవరికి హాని చేయకుండా ఎవరైతే ఉంటారో అలాంటి వారు మాత్రమే పైలోకాలకు పంపే అభ్యర్థుల్లో ఉంటాడంట. అదంతా కూడా ఈ భూలోకం మీదే ట్రైనింగ్ అవ్వాలన్నమాట చెప్తుందన్నమాట ఇక్కడ. అలాగే పైలోకాల్లో కూడా దైవ సంబంధమైన విషయాలు శిక్షణగా సాధన, జ్ఞానము వంటివి నేర్చుకోవలసిన పాఠములు. ఇంకా ఈ భూలోకం పైన ముఖ్యంగా 3 లోకాలు ఏంటంటే భూవర్లోకము, స్వర్లోకము, మహర్లోకములు ముఖ్యమైనవి. ఇవి యోగులు మాత్రమే చూడగలరు. నిర్మలమైన మనస్సుతో గాజు గోళీల వంటి దృష్టితో మాత్రమే చూడగలుగుతారు. ఇలా ఈ 3 లోకాలు పరిశుద్ధ ఆత్మలు మాత్రమే చేరుకుంటాయి. ఈ 3 లోకాలు పరిశుద్ధమైనటువంటి ఆత్మలే చేరుకుంటాయట. తర్వాతే ఈ విశ్వానికి ఆత్మ అయినటువంటి విశ్వాత్మకుని వద్దకు చేరుకుంటాయి. ఏ కోరికలు లేనివారు, కోరికలు నియంత్రించగలిగిన వారు మాత్రమే
ఆ స్థితిని చేరుకోగలరు. ఇదే నిర్వాణము లేక మోక్షము అంటారు దీన్ని. మీకు చిన్నపిల్లల కథలాగా సంగ్రహంగా చెప్పాను. ఇందులో అనేక నిగూఢమైన విషయాలు కూడా ఉన్నాయి విస్తరించి చూస్తే. ఇక్కడ లామాసరిలోని విద్యార్థులకు బోధించే విషయాలు సాధనలాగా జపంతోనూ ప్రత్యక్షంగా నేర్పుతారు. ఆ తర్వాత గురుకులంలోంచి బయట ప్రపంచంలోకి స్వేచ్ఛగా విడిచిపెడతారు. ఎవరి శక్తి అనుసారం వారు ఈ విశ్వానికి సేవ చేస్తారు. తాశీలామా గురుదేవ నమో నమః, మీ అద్భుత ఉపదేశం మా కళ్ళను తెరిపించింది అనేసి అంటారన్నమాట. అలాగా ఇంకా తాంత్రికం అంటే ఏమిటి? మంత్రాలతోనూ తాంత్రిక హోమాలతోనూ పిశాచాలను భూతాలను పారద్రోలే ప్రక్రియ గురించి తెలుపుతారా అని భయపడుతూనే అడుగుతారు పాటియాల యువరాజు. మీరు ఈ ప్రశ్న ఎప్పుడు అడుగుతారని ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పేసానంటూ, దానిలో ఇక్కడ శిక్షణ పొందిన తాంత్రిక లామా చోడ్ అనే శ్మశాన ప్రక్రియలో పూర్తిగా శిక్షణ పొంది పూర్తి విజయం సాధించాడు. అతని వద్ద నుంచే మీరు ప్రత్యక్షంగా అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. మీ హిమాలయ సాహస బృందంలోని సభ్యులందరికీ కూడా రేపే మీకు అతను అన్ని విషయాలు బోధిస్తాడు. మీరు కూడా మా లామా బ్రహ్మచారిని తోడ్నిచ్చి పంపిస్తాను అంటూ లామా గురుదేవులు ఆ సమావేశం పూర్తయినట్లుగా తన ఆసనపై నుంచి లేచి అవలోకతేశ్వరునికి నమస్కరించుకొని లోపలికి తన మందిరంలోకి వెళ్ళి అదృశ్యమయ్యారు. ఆ రాత్రి అక్కడే మాకు భోజనం, బస, మరి 2-3 రోజుల విశ్రాంతి అనుగ్రహించారు తాశీలామా అని చెప్పాడు మాతో ఉన్నటువంటి ఆ లామా బ్రహ్మచారి. అప్పటికే తెల్లవారుతున్నది. తూర్పున బంగారు కాంతులతో చంద్ర నిప్పులు వంటి వెలుగులు చెంబుతూ హిమాలయ సూర్యుడు ఉదయ కిరణాలను ఆకాశం 4 వైపులా ప్రజ్వలిస్తున్నాడు. ఎరుపు, నీలం, ఊదా రంగులతో ఎంత గొప్ప చిత్రకారుడు చిత్రించలేనటువంటి రంగులను ఆకాశమంతా అలంకరిస్తూ అది మా జీవితంలో కొత్త సూర్యోదయమా అన్నట్లు అనిపించింది మాకు. ఇక 25వ అధ్యాయం తాంత్రిక ప్రక్రియ చోడ్ అంట. అలా 3 రోజులు తాశీలామా గారి ఆశ్రమంలో లామాసరి మందిరంలో పూజలు జపాలు వింటూ మనస్సు పైలోకాలకు తేలిపోయినట్లుగా విహరిస్తుంది. హాయిగా బ్రహ్మానందాన్ని అనుభవించాం సాహస బృందంలో అందరం కూడా. దానికి తోడుగా ఈ వారం 10 రోజులుగా మంచులో పడి హైరాణగా నడిచిన వల్ల ఎముకలు నుజ్జు చేసే శ్రమ లేదు. చర్మాన్ని చీల్చివేసే చలి గాలులు లేవు. వాతావరణం కూడా లామాసరిలోని గురువుల మనస్సులాగా ప్రశాంతంగా ఈ 4 రోజులు మేఘాలు లేవు. ఇక చలిగాలుల మాటే లేదు. నీలపు స్ఫటికంలా నీలాకాశంలో ఉదయించే సూర్యుని యొక్క బంగారు కిరణాలు గోరువెచ్చగా శరీరాలకి తాగుతూ ఉంటే ఉదయం పూజలలో ప్రశాంతంగా ధ్యానం చేస్తూ గడిపాం. లామాసరి వంటశాల నుండి పొగలు కొక్కుతూ ఆవిర్లు వచ్చే చాంపా జావ, వేడివేడిగా భోజనం, కంటి నిండా నిద్ర అన్నీ కలిసి క్షణాల మీద మనసుకు శరీరానికి బలం పెట్టింది. 3వ రోజు ఉదయమే లేచి బయలుదేరాము తాంత్రిక యోగి యొక్క ఆశ్రమానికి లామా బ్రహ్మచారిని తోడు తీసుకొని. ఉదయమే నడక ప్రారంభించిన మా బృందం నిటారుగా కొండ మెరక ఎక్కుతూ ఊపిరి అందక 2-3 చోట్ల ఆగవలసి వచ్చింది. దానికి తోడు హిమాలయ పర్వతాలలో ఎండ మా వీపుల్ని మండించేస్తుంది. వేడివేడి పెనం మీద కాల్చిన దోశలాగా మెడ, వీపు చెమటతో తడిసి ముద్దయిపోయాయి. రెండో వైపు నుంచి మంచు పర్వతాలపై నుంచి వీచే చలిగాలి అలా వీస్తూనే ఉంది. ఇంకెలా చలి వేడి రెండు కూడా చర్మాన్ని చపాతీల్లా కాల్చినట్లుగా కాలుస్తూనే చలికి వణికిచ్చిస్తుంటే మధ్యాహ్నం 2 గంటలు అయ్యేసరికి ఎత్తైన కొండ శిఖరం చేరుకున్నాము. అక్కడికి కాంచనగంగా శిఖరం అట్టే దూరం లేదని చెప్పాడు మాతో వచ్చినటువంటి బ్రహ్మచారి అయినటువంటి లామా. అరగంట విశ్రాంతి తీసుకొని మాతో తెచ్చుకున్నటువంటి రొట్టెలు, చాంపా, జావా భక్షించి అరగంట విశ్రమించి మళ్ళీ ప్రయాణం అందుకున్నాము. అకస్మాత్తుగా దారి రాళ్లతోనూ వస్తూ పోతూ లారీలు, ట్రక్కులు, గాలిలోకి చిమ్మే ధూళి దుమారంతోనూ వాతావరణమే పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం 4 గంటలకు టీ కోసం కాసేపు ఒక షేర్పా టీ దుకాణం వద్ద ఆగి భారతదేశపు వేడివేడి టీ పొగలు కొక్కుతూనే తాగేశాం. మళ్ళీ దారి వెంబడే 10 మైళ్ళు నడిచి కుడివైపుగా రోడ్డు దిగి మైదానం వంటి లోయలోకి నడక పుచ్చుకున్నాం. అదంతా కూడా దుమ్ముతోనూ గులకరాళ్లతోనూ నిండిన మైదానం లాంటి ఒక నిర్మానుష్యమైనటువంటి విశాలమైన ప్రాంతము. దారికి ఎడమ ప్రక్కగా ఎండిపోయిన చెట్టు మోడ్లు, కొమ్మలు కూడా వంకర తిరిగిపోయి వికృతంగా ఉన్నాయి. వాటి మీద కూర్చొని పెద్ద పెద్ద రాబందులు ఘోరంగా అరుస్తూ శవాల ఎముకలను ముక్కుతో పొడిచి భూమికలకు అంటుకొని ఉన్నటువంటి సగం కుళ్ళిన మాంసాన్ని రబ్బర్లా పీక్కొని తింటున్నాయి. కొంచెం దూరం వెళ్ళగానే వెదురుగడ, కర్ర దుంగ లాంటి దళసరి ఎముకలు, అస్థిపంజరాలు చిందరవందరంగా అంతటా పడి ఉన్నాయి.
అవి చూడగానే మా మనసు ఒక రకంగా వికారం అయిపోయింది. ఇక్కడ ఏదో శవాల్ని పీక్కొని తింటున్నట్టున్నాయి ఈ రాబందులు. ఇదేమని శ్మశానమా అన్నాడు పాటియాల యువరాజ చేదరించుకున్నట్లుగా ముఖం చిట్లిస్తూ. కూడా వస్తున్నటువంటి లామాసరి బ్రహ్మచారి ఏదో రహస్యం చెప్తున్నట్లుగా నెమ్మదిగా, ఇది మరణించిన టిబెటన్ల శవాలను పడవేసే శ్మశాన భూమి. అయినా మీకు తెలుసనుకుంటాను, ఇక్కడ మా టిబెటన్ల ఆచారం ప్రకారం చనిపోయిన మనుషుల శవాలను అగ్నిలో కాల్చరు, భూమిలో పాతిపెట్టడం కూడా జరగదు. అలా చేస్తే మనిషి శరీరంలోని మాంసము, రక్తము, విలువైన ధాతువులతో నిండి ఉన్నదంతా కూడా వృధా చేయడం అవుతుందని జీవకారుణ్యం, భూతదయ ప్రధానంగా గల బాధ్యతాయుత దృక్పథంతో ఆలోచిస్తారు. ప్రకృతిలో ఆహారం కోసమే ఈ శ్మశానాన్ని అంటిపెట్టుకొని బ్రతికే జీవులు అనేకం. మానవ శరీరాన్ని వాటికి ఆహారంగా వేస్తే కొన్ని జీవులకైనా ఆకలి తీర్చిన వారు అమ్ముతాం కదా అన్నట్లుగా మన శరీరంతో అన్న శాంతి భూతదయగా మన శవాన్ని రాబందులకు, అడవి నక్కలకు, తోడేళ్లకు, గుడ్లగోపులకు ఆహారంగా విసిరివేస్తామని చెప్తాడనమాట. అక్కడ లామా బ్రహ్మచారి అయినటువంటి అతను అక్కడ ఉన్నటువంటి ఆచార ప్రకారంగా వాళ్ళు చనిపోయిన శవాలనంట పాతి పెట్టరంట, అలాగే కాల్చరంట. ఇలాగ అక్కడ పడిసేస్తూ ఉంటుంటే ఉన్నటువంటి ఆ జీవులు, జంతువులు అవన్నీ కూడా తింటే కనుకైతే వాటికి కూడా ఆహారం దొరికినట్లు అవుతుంది కదా, అందుకని చెప్పేసి అనేసి వాళ్ళు అలాగే విసిరేస్తూ ఉంటారంట చనిపోయిన శవాలని. ఇలా మరణించిన వారి శవాలు శ్మశానంలో గద్దలు, రాబందులు తినేలాగా విసిరేస్తే ఆ ప్రదేశం అంతా కూడా భూతాలకు, పిశాచాలకు స్థావరంగా మారదు అంటూ భయంతో కూడిన కుతూహలంతో ప్రశ్నించాడు జగదీష్ చంద్రబోస్ అనే భారతీయ సైంటిస్టు. అంటే ఇలాగ ఎప్పుడైతే మరణించిన వారి శవాలని శ్మశానంలోనే ఆ గద్దలకు, రాబందులకు తినేలాగా విసిరేస్తే కనుకైతే అప్పుడు ఆ ప్రదేశం అంతా కూడా భూతాలకు, పిశాచాలకు స్థావరంగా మారదని చెప్పేసి అతను చెప్తాడు. అలాగా భయంతో కుతూహలంతో జగదీష్ చంద్రబోస్ అయిన భారతీయ సైంటిస్టు ఆయన ముఖం చిట్లిస్తూ బాధతోనూ జుగుప్సతోనూ కూడా ఆయన ముఖం ముడతలు పడిపోయింది అలా వింటూ ఉంటుంటేనే, ఇవన్నీ కూడా వింటేనే. ఆయన బెంగాలీ బ్రాహ్మణుడు కావడం చేత భారతీయ వేదమతం ప్రకారం బ్రాహ్మణులు మరణించిన వారి శవాలను అయితే మంత్రాలతో దహనం చేయటం ఆచారంగా గల ఆ సంస్కృతికి అలవాటు పడ్డాడు కదా అతను. అతనికి ఇలా ఇది వినగానే తనకి చాలా ఇబ్బందిగా అనిపించిందట. అలాంటి వారికి సహజంగానే చనిపోయిన మనుషుల శరీరాన్ని కాకులకు, గద్దలకు ఆహారంగా వేస్తుంటే అసహ్యం కలిగి ఉండవచ్చు, బాధగాను కూడా అనిపించవచ్చు. మరి ఇక్కడ శవాలను విరక్కొట్టే వల్లకాటి జీతగాళ్ళు ఉంటారు. లామాసరి నుంచి వచ్చిన బ్రహ్మచారి చెప్పుకుంటూ పోతున్నాడు. అక్కడంటే శవాలను విరక్కొట్టే సీసుతారు గోవులు ఆ జంతువులందరికీ. అలాంటి వాటికి కూడా ఒక వల్లకాటి జీతగాళ్ళు ఉంటారంట. అలా ఇంకలా చెప్పుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు వాళ్ళ పని శవాల శరీరంలోని ఎముకలను విరక్కొట్టి ముక్కలు చేసి తలలోని పుర్రె పగలకొట్టి లోపలి మెదడు, నాలుకలను, గొంతులోని నరాలను మీరు కొబ్బరి పీచు పీకినట్టుగా పీకి పారేసి చుట్టూరా విసిరేస్తారంట. ఇవన్నీ ఇలా చెప్తున్నారు బాబాయ్. శరీరంలోని ఎముకలను విరక్కొట్టి ముక్కలుగా చేసి తలలోని పుర్రె పగలకొట్టి లోపల మెదడు, నాలుకను, గొంతులోని నరాలను మీరు ఎలా కొబ్బరికాయకి పీచి ఎలాగైతే పీకుతారో అలా పీకి పారేసి చుట్టూరే విసిరేస్తారు. ఇలాంటి శ్మశానంలో వైద్య లామాలు కూడా కుతూహలంతో గుంపులుగా చేరుతారు. ఎందుకంటే మనిషి శరీరంలోని అవయవాలు కోసి వైద్య శిక్షణ పొందడానికి ఇక్కడే వైద్య లామాలకు వైద్యంలో కావలసిన శిక్షణ కోసం టిబెటన్ల శరీరంలోని అవయవాలు తీసి చూపిస్తారన్నమాట. అయితే మనిషి గుండెకాయ ఎలా ఉంటుందో చూపిస్తారు. అలాగే యథార్థంగా పేగులు, కనుగుడ్లు, మెదడులోని నరాలు అన్నీ కూడా ఇలా ఒక్కొక్కటి అరిచేతుల్లో గీతల్లా ప్రత్యక్షంగా చూపించి మానవ శరీరంతో వైద్య శాస్త్రాన్ని నేరుగా బోధిస్తారు. అలాంటి వైద్య విద్యార్థులకు కూడా ఈ శ్మశానం ఎంతో అనుకూలము అని చెప్తున్నాడు అతను. అలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు అతను. సాహస బృందంతో వచ్చాడు కదా ఒక లామా బ్రహ్మచారి ఆయన. ఇకపోతే 3వ రకం విద్యార్థులు కూడా ఈ శ్మశానంలో తిరుగుతూ ఉంటారు. వాళ్ళే తాంత్రికులు. అంటే శ్మశానంలో కూర్చొని భూత, బేతాళ, పిశాచ, యక్షిని దేవతలను ఆహ్వానించి వారి మధ్య నిర్భయంతో ధైర్యంగా నిలబడి ఆ తాంత్రిక హోమంలో పిశాచాలతో పోరాడి ధైర్యం పోగొట్టుకోకుండా నిలబడి మంత్రాలు చదువుతూ మంత్రసిద్ధి కోసం తపస్సు చేస్తూ ఉంటారట. ఇలాంటి వారు సాధారణంగా రాత్రివేళ మాత్రమే ఈ శ్మశానంలో ఉంటూ అలా దాదాపు 1-2 సంవత్సరాలు ఈ శ్మశానంలోనే నివసిస్తూ సాధన చేయాలి. అలా గురువు ఉపదేశించిన మంత్రము సిద్ధి పొందాక శ్మశానం అంటే భయం పోయాక ఇంకా రాత్రులు శవాలను పూడ్చివేసే గోతుల్లో పడుకొని నిద్రిస్తారు ఇంకా నిర్భయంగా.
మరి కొందరైతే చచ్చిపోయిన మనిషి కపాలంలోని పుర్రెలోని దెబ్బకకు నీళ్లు కూడా త్రాగుతారంట. మరి కొందరు ఆ చచ్చిపోయిన మనిషి కపాలంలోని పుర్రితోటే దెబ్బకకు మంచినీళ్ళు తాగుతూ ఉంటారంట. అన్నం వండుకొని అందులోనే తినడం ఇంకెలాగమాట. ఇంకా మనిషి కపాలంలోనే భిక్ష చేయడం. ఏం వింటూ ఉంటుంటే మీకు భయంకరంగానో అసహ్యంగానో జుగుప్సగానో అనిపిస్తుందా అని చెప్పేసి మీరు అడుగుతారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాడు, మీకు వింటుంటే ఇలాగా భయంగా ఉంటుందని చెప్పేసి అడుగుతాడు అనమాట. మీ హిందూ మతంలో కూడా మీ శివపరమాత్ముడు శ్మశానంలోనే కదా నివసిస్తాడని, ఆయన వెంట రుద్ర పిశాచ భూత ప్రేత గణాలు ఉంటాయని చెప్తారు కదా. మరి ఇంకా శ్మశాన రుద్రయాగంలో నాట్యం చేస్తూ రుద్రతాళం వేస్తూ ఆయన చేతిలో డమరు మోగిస్తూ చితిలో కాలుతున్నటువంటి శవం మీద కూర్చొని అలానే ధ్యానం చేస్తాడని, ఇంకా ఆ శవాలను కాల్చిన బూడిదనే శరీరం మీద పూసుకొని విభూదిగా ధరిస్తాడని అఘోర శైవంలో రాయలేదు మీరు అని అతను మళ్ళీ అడుగుతాడనమాట. ఆ బ్రహ్మచారి ఇవన్నీ చెప్తూ ఉంటుంటే మీకు భయం వేస్తుందని చెప్పేసి అని, మరి మీరు హిందూ మతంలో కూడా శివపరమాత్ముడు ఇలాగే కదా ఉంటాడు అని చెప్పేసి అని చెప్తున్నాడు. అది అంతా కూడా శ్మశాన తాంత్రికంలో సంప్రదాయమే అది కూడా అని చెప్తున్నాడు అతను, ఆ బ్రహ్మచారి. అంటూ ఆశ్చర్యపోతున్నటువంటి భారతీయ సైంటిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం పరచడానికి ప్రయత్నిస్తూ అంటాడు. అప్పటికే పొద్దువాలి చీకటి పడసాగింది. మా సాహస బృందం సభ్యులలో ఆపాటికే సాహసం నీరు కారిపోయి ఆపాటికే ఇంక ఇది ఎప్పుడైతే విన్నారో ఇదంతా కూడా ఇంకప్పటికే వాళ్ళందరికీ కూడా నీరు కారిపోయినట్టే అయిపోయిందన్నమాట. ఈ శ్మశానంలోని బూడిదలో నడుస్తూ ఉంటే కాలికి తగిలిన పుర్రెలు బంతుల్లా ఎగిరి పడుతున్నాయి దుమ్మురేపుకుంటూ ఉంటేనే. కను చీకట్లో ఆ శ్మశానాన్ని ఆవరించుకున్నాయి. చీకట్లో పొగకి కనిపించక శవాల కాళ్ళు చేతులు మా కాళ్ళ కింద పడి మెత్తగా తగులుతూ ఉంటుంటే ఆ చీకట్లో నడవటం కూడా కష్టమైపోయింది. ఇక రాత్రి ఎలా ఉంటుందో మిత్రమా, ఈ శ్మశానం నుంచి వెళ్ళిపోదామా అంటారు 4-5 సాహస బృంద సభ్యులు ఒకే కంఠంతో. వారి ఆశ్చర్యానికి భయానికి పెద్దగా పట్టించుకోకుండా వింతగా చూస్తూ లామాసరి నుండి మా వెంట వచ్చినటువంటి ఆ బ్రహ్మచారి లామా ఇలా అంటాడు. మీరు తాంత్రిక మాంత్రికుని చూడాలనుకుంటే ఆయన అర్ధరాత్రికి మాత్రమే ఈ శ్మశానంలోకి వస్తాడు. మిగతా సమయాల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. ఆయన్ని పట్టుకోవడం చాలా కష్టం. మనం ఇంకో 2-3 గంటలు ఇక్కడే కాలక్షేపం చేస్తే అర్ధరాత్రికి ముందే ఇక్కడికి వస్తాడు. తప్పక మీకు పరిచయం చేసి నా దారి నేను వెళ్తాను, లేకపోతే మా గురుదేవుల ఆజ్ఞను ధిక్కరించిన వాడిని అవుతాను. వారి అనుగ్రహమే నాకు రక్ష అంటూ ఆ శ్మశానం అవతల పక్కన ఉన్నటువంటి రోడ్డు దాటి అవతలి కొండ అంచున ఉన్నటువంటి టీ షాప్కి దారితీస్తారు. ఒక పంజాబీ వ్యక్తి నడుపుతున్నటువంటి టీ షాప్ అన్నమాట అది. అందులో 2 గోర్ఖాలు, ఒక షేర్బా వ్యక్తి, 3 టిబెటన్ నౌకర్లు గిన్నెలు తోమడానికి ఇంకా పొయ్యి వెలిగించి టీ నీళ్ళు మరిగించడానికి సాయంగా ఉంటారు. రాత్రి బాగా చీకటి పడింది. చలి వణికించేస్తుంది. బడలిక శ్రమతోనూ చెమట మీద పేరుకున్నటువంటి దుమ్ము ధూళితోనూ అలసటతోనూ డస్సీగా ఉన్నటువంటి వారికి ఎర్రగా మండుతూ టీ గిన్నె కింద వెలుగుతున్న మంట చలిమంటలా ప్రశాంతతనిచ్చింది. 10 నిమిషాల్లో టీ కలిపి టీతో పాటు పలహారం కోసం రొట్టెలు బిస్కెట్లు తెచ్చి వారికి ప్లేట్లో పెట్టాడు. కానీ అవి ఏమాత్రం కూడా వారికి తినాలని రుచించక రొట్టెలు కానీ పలహారాలు కానీ తినాలనిపించలేదు. అప్పటిదాకా శ్మశానంలో చూసిన ఎముకలు, శవాలు, రాబందుల విన్యాసాలు ఇంకా వారి మనసులను వికారంగా పీడిస్తున్నాయి. ఇంతలో చార్లెస్ బెల్ తటాలను తన చేతి మీద వాచి చూసుకుంటూ, మై గాడ్, 11 కావస్తున్నది. త్వరగా టీ తాగేసి వెళ్ళి మన శ్మశాన మాంత్రికుని కలవాలి పదండి అంటాడు నిదానంగా టీ తాగుతున్న మిగిలిన మిత్రులను తొందర చేస్తూ. అర్ధరాత్రి కావస్తూ ఉండటంతో టీ తాగడం పూర్తి చేసి ఆ మిత్రబృందం అందరూ కూడా కాళ్ళు ఈడ్చుకుంటూ అటువైపు ఉన్నటువంటి శ్మశానం దారి పెట్టి తాంత్రిక హోమం అయినటువంటి చూడాలన్న ఆసక్తితో నీరసంగా నడిచాము. ఆ తాంత్రిక హోమం చేస్తున్నటువంటి చోడుని చూడాలన్న ఆసక్తితో నీరసంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారన్నమాట. ఇక పొట్టిగా కుదిమట్టంగా ఉన్నాడు ఆ వ్యక్తి. మాసిన గడ్డము, తెలుపు నలుపు కలిసి బూడిద రంగు తేలినటువంటి వెంట్రుకలు, కళ్ళు బెదురుతున్నట్లు ఆశ్చర్యంగాను ఒక రకమైన పిచ్చివాడి కళ్ళల్లో కనిపించే వికృతమైన చూపు, అవన్నీ కూడా చూస్తే కొంచెం భయం కలిగిస్తుంది ఎవరికైనా సరే. ఎత్తైన ఎముకలు, బలమైన దృఢమైన దవడ ఎముకలు, ఇంటి చూరుల్లాగా ముందుకు పెరిగినటువంటి నుదురు, విశాలంగా బల్లపరుపుగా ఉన్న ఛాతి మీద చిన్న చిన్న ఎముకలు, జంతువుల కొరల వంటి దంతాలు అన్నీ కూడా దండగా గుచ్చి ఒక మాలగా వేసుకుంటాడంటారు. వేసుకొని ఉన్నాడు. పై పంచె కానీ కండువ కానీ మరి ఏ అచ్చాదన లేని శరీరం, బలంగా దృఢంగా తిరిగిన కండలతో ఎముకలు పైకి కనిపిస్తున్నాయి. మోకాళ్ళ వరకు ధరించిన అంగవస్త్రం లేక తువ్వాలు వంటిది పొట్టి వస్త్రం ధరించి ఉన్నాడు.
అప్పుడే రాత్రి కావస్తున్నది. అతను నిత్య సాధనకు ఉపక్రమించబోతుండగా మాతో వచ్చిన లామాసరి బ్రహ్మచారి మమ్మల్ని పరిచయం చేశాడు. వీరిని పూజ్య గురుదేవులు తాసీలామా పీఠాధిపతులు మీ వద్దకు పంపారు. మీరు ప్రపంచంలో ఎక్కడెక్కడో మారుమూల దేశాల నుంచి ఎన్నో దేశాల వాళ్ళు కలిసి ఎన్నో కష్టాలకు ఓర్చి శ్రమపడి ఓ యాత్రగా వచ్చారు. వీళ్ళంతా కూడా ఈ యొక్క తాంత్రిక విద్యలు తెలుసుకోవాలని, అందుకే మీ వద్దకు తాసీలామ గురుదేవులు వీరికి నన్ను తోడిచ్చి పంపారు అంటాడు వాళ్ళతో వచ్చినటువంటి బ్రహ్మచారి సగౌరవంగా నమస్కరిస్తూ. వీరికి నా గురించి తెలుసా? నేనెవరినో, ఎటువంటి వాడినో, నేను చేసే తాంత్రిక పూజలు, శ్మశానంలో శవాల మధ్యలో జరిపే చోడ్ భైరవ తాండవము అన్నీ వీరికి తెలుసా అంటాడు ఆశ్చర్యంగా చూస్తూ. అసలు ఈ ప్రపంచంలో తన కోసం ఎవరైనా చూడటానికి వస్తారంటే నమ్మలేనట్లుగా ఆశ్చర్యంగా ఉంది అతని ధోరణి. మామూలుగా అయితే అతడు ఎవరితోనూ మాట్లాడడు, ఎవరు పిలిచినా పోడు. ఇల్లు, వాకిలి, భార్య, బంధువులు అంటూ అతనికి ఎవరూ లేరు. ఒక్కడే ఏకాగి. పైగా అతడి నివాసం శ్మశానంలోనే. వీరు ప్రత్యేకించి మీరు చేసే తాంత్రిక హోమాన్ని, చోడ్ అనే తంత్రయోగ తాండవాన్ని చూడాలని ఆసక్తితో వచ్చారు. ఇదిగో వీరిని మీకు పరిచయం చేశాను. ఇక నేను సెలవు తీసుకుంటాను అంటాడు తన బాధ్యత వదిలిపోయినట్లుగా. ఆ ఇద్దరి మధ్య ఇటు అటు మార్చి చూస్తూ ఆతృతగా నిలబడ్డాం మేము. మా సాహసయాత్రికుల బృందం ఏం జరుగుతుందో అంత పట్టగా. మీరేం చూడాలని వచ్చారు అన్నాడు అతను లామాసరి నుంచి వచ్చిన యువకుడు వెళ్ళిపోయాక. మీరిక్కడ అరుదైన తాంత్రిక పూజలు చేస్తారని, శ్మశానంలో పిశాచాలు, భూతాలు, బేతాళములు వంటి మహాశక్తులను ఆవాహనం చేసి వాటిని మీ వశంలో నిగ్రహించి పెట్టుకొని జరిపే బేతాళ తాండవం గురించి కూడా విన్నాము. కానీ కళ్ళారా నిజంగా చూడాలని వచ్చాము అన్నారు ఓస్పెన్స్కీ, పాటియాల యువరాజు, చార్లెస్ బెల్, ఇంకా నేను కూడా, మరి ముగ్గురు కూడా అంతా ఏకకంఠంతో చెప్పామట. మిగిలిన వారంతా కూడా అంగీకారంగా తలాడించుకుంటూ ఉన్నారు, తాము ఏం చూడవలసి వస్తుందో అర్థం కాక. నేను జరిపేది చోడ్ అనే తాంత్రిక పూజ తాండవ ప్రక్రియ. అది ఒక అమావాస్య నాడే చేస్తాను, అన్ని రోజులు చేయను. ఇలాంటివి అమావాస్య ముందర తిది చతుర్దశి ఎప్పుడైతే అర్ధరాత్రికి ముందుగా అంత్యమవుతుందో సరిగ్గా అలాంటి ఘోర నిశిరాత్రి అంటే చతుర్దశి అమావాస్యలు కలిసే కాలరాత్రి సంగమ కాలంలోనే ఈ శ్మశానంలోని భూత బేతాళ శక్తులు విజృంభిస్తాయి. అప్పుడే వాటిని ఆహ్వానించి ఆవాహనం చేయటం సాధ్యపడుతుంది. కానీ అది చూడాలంటే ఎంతో గుండె బలము, ధైర్యం కావాలి. చాలామంది ఈ తాంత్రిక ప్రక్రియలో దిగి పిచ్చివాళ్ళైపోయిన వారు, మతి భ్రమించి యావజ్జీవం సంఖ్యలతో బంధించబడి జీవితం అంతా కూడా ఏకాంతంలో గడుపుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనసు దిటవు లేకపోతే వాటికన్నిటికీ మీదే బాధ్యత. ఇవన్నీ తెలిసి కూడా మీరు చోడు తాంత్రిక ప్రక్రియ చూడాలని కోరుతున్నారా అని చెప్పేసి అడుగుతాడు అతను, ఆ మాంత్రికుడు. అందుకే కదా ఈరోజు అర్ధరాత్రి నుంచి అమావాస్య కదా అని మేము ముందే లెక్కించుకొని మా ప్రయాణాన్ని ఈ రోజుకు కుదిరేలాగా ఏర్పరచుకున్నాం అంటాడు నికోలన్ రోరిక్ మహాశయుడు. అతడు అదంతా విన్నాక, సరే మీ ఇష్టం, చూడండి, అంతా ఇక్కడే నిలబడి అని తన పనిలో తాను మునిగిపోయాడు. 1 గంట సేపు విశ్రాంతిగా వేచి ఉండమని తాను తన పూజా ప్రయత్నాలు ఆరంభించాడు. చుట్టూరా నిశ్శబ్దం, కీచురాళ్ళ రొద వినిపిస్తుంది. 1 గంట గడిచింది, అర్ధరాత్రి కావస్తుంది. దూరం నుంచి నక్కలు కెవ్వుమని ఓళ్ళు పెడుతున్నాయి. శ్మశానం సరిహద్దున చెట్టు మీద నుంచి రాబందులు, గుడ్లగోబులు వికృతంగా అరుస్తున్నాయి, రాబోయే తాంత్రిక కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నట్లుగా. ఇంతలో ఎవరో గొళ్ళుని ఏడ్చిన శబ్దం. ఏడుస్తూ ఓ వ్యక్తి, ఆ వెంట 5-6 మనుషులు ఒక శవాన్ని మోసుకొని వచ్చి కింద పెట్టారు. చాలాసేపు అలా గుండె పెగిలేలాగా బంధువులు విలిపించాక ఆ శవానికి ఏం చేయాల్సిన కర్మకాండ జరిపించి మంత్రాలు, పూజలు అన్నీ కూడా పూర్తి చేసి ఆ శవానికి భారతీయ సంప్రదాయం ప్రకారం ఎత్తుగా కట్టెలు పేర్చి ఓ చితిని అమర్చారు. శవం పైన కట్టెపొలలో గుట్టగా పోగుపెట్టి అందులో ఒకరు శాస్త్రోక్త విధిలో మండుతున్నటువంటి కొరకంచుతో ఆ శవానికి తలకు నిప్పంటించారు. నిమిషాల మీద మంటలు జ్వాలలుగా రెచ్చిపోయి చితి అంతా కూడా చెండ్ర నిప్పులతో సెగలు కక్కుతూ మండిపోసాగింది. అలా 1 గంట సేపు వేచి ఉండి విచారంతోనే వెనక్కి తిరగకుండా మిగిలిన బంధువులు ఇంటి దారి పెట్టారు. మరో 1/2 గంట దాటింది. చితిలోని మంటలో నిప్పు కణికల్లాగా మారి శవం కపాలం పేలిన ట్రప్ అనే శబ్దంతో నిప్పులు పైకి ఎగిరి పడ్డాయి. అప్పుడు లేచాడు తాంత్రిక పూజలు చేసి ఆ సాధువు. ఆ శవాన్ని కాలబెట్టే చితిలోంచి మండుతున్న ఆ కాలి తొడను తీశాడంట. ఆ శవాన్ని కాలబెట్టే చితిలోంచి మండుతున్నటువంటి ఓ కాలి తొడను తీశాడు. దానిని భుజం మీద గదలా పెట్టుకొని మైదానం మధ్యకు తీసుకొని వెళ్ళి ఆ వేదిక మీద పెట్టి అగ్నిస్థాపన మంత్రాలు గట్టిగా చదవనారంభించాడు.
చితుకులు కుప్పగా పోసి ఆ మంట ఆరిపోకుండా చూస్తూ